వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒకే ఫ్రేమ్లో గంట అవంతి పాత మిత్రులు మళ్ళీ చేతులు కలిపారా, ఇది దేనికి సంకేతం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను. మనం చూసినట్లయితే గంటా శ్రీనివాసరావు, ఆయన పేరుకు ప్రకాశం జిల్లా అయినా అటు వైజాగ్లో తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించే క్రమంలో వైజాగ్లో అడుగు పెడతాం. కానీ వైజాగ్లో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఆయన పేరు తెచ్చుకోవడం అందరికీ తెలుసు. ఆ సక్సెస్ నటు రాజకీయాల వైపు కూడా మళ్లించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీలో తన రాజకీయ భవిష్యత్తు చూసుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది. అలాంటి గంటా శ్రీనివాసరావు తనతో పాటే తన అనుచరుడైన అవంతి శ్రీనివాస్ను కూడా పిక్ చేసే ప్రయత్నం చేశారు రాజకీయాల్లో. సో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి పెద్దగా అంచనాలు లేకుండానే పూర్తి స్థాయిలో కేవలం సామాజిక వర్గ యాంగిల్ దృష్టిలో పెట్టుకుని అటు గంటా శ్రీనివాసు అవంతితో కలిసి ప్రజారాజ్యం జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రజారాజ్యంలో కూడా వాళ్ళకి ప్రయారిటీ దక్కింది. ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. దెన్ అక్కడి నుంచి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేసిన క్రమంలో వాళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళడం జరిగింది. ఆ రోజు క్యాబినెట్లో, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో గంటా శ్రీనివాసరావు మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీ ఏదైనా సరే ఆ పదవులకి చాలా దగ్గరగా ఉంటాడనే పేరుంది గంటాకు. ఆ స్థాయిలో సక్సెస్ అయ్యారు కూడా. అంత లైజనింగ్ అటు చిరంజీవితో కానీ, ప్రజారాజ్యం కారణంగా, తర్వాత పవన్ కళ్యాణ్తో కానీ, చంద్రబాబు నాయుడుతో అంతకుముందు ఉన్న అనుభవం దృష్ట్యా అటు చంద్రబాబు నాయుడుతో కానీ పార్టీ ఏదైనా సరే ఆ స్థాయిలో పదవుల విషయంలో ఎప్పుడు కూడా ఆయన ముందు వరుసలోనే ఉంటా వచ్చాడు. ఇక తర్వాత ఫేస్ చేసింది ఒక టిపికల్ పీరియడ్ అనుకోవాలి గంటా శ్రీనివాస్. టీడీపీలోకి వచ్చారు 2014 ఎన్నికల సమయంలో. టీడీపీలోకి వస్తే అనకాపల్లి నుంచి అవంతి శ్రీనివాస్ ఆ రోజు ఆయన కూడా వచ్చారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఈయన మంత్రి అయ్యారు గంటా శ్రీనివాస్. అవంతి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇక 2019 ఎన్నికలకు ముందు ఇద్దరి మధ్య పొరపొచ్చాలు స్టార్ట్ అయ్యాయి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, ఎంపీగా పోటీ చేయాలనే ఇష్యూస్లో గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి టీడీపీలో ఉన్నన్ని రోజులు తను మంత్రి కాలేడు, తనకు పొలిటికల్గా ఏదైతే ఎగ్జిస్టెన్స్ కూడా తక్కువగా ఉంటుంది అనుకున్నారు అవంతి శ్రీనివాస్. దట్టు వైసీపీ కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం చేసింది. ఆ రోజు అయినా గంటాను వదిలిపెట్టి టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. వైసీపీ నుంచి భీమిలి టికెట్ ఇచ్చారు ఆయనకి. సో తన అంజోడి మీద నేను పోటీ చేయను అని గంటా తీసుకున్న నిర్ణయంతో ఆ రోజు టీడీపీ అధిష్టానం ఆయన నార్త్కు పంపించింది. టీడీపీ కష్టకాలాన్ని ఎదుర్కొన్న 23 సీట్లే గెలుచుకున్న ఆ సిచ్యువేషన్లో కూడా గంట గెలవడం జరిగింది నార్త్ నుంచి. వేరాజ్ ఈయన అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి కూడా అయ్యారు ఆ రోజున. ఇక మంత్రిగా కొనసాగుతున్న క్రమంలో ఆయన మీద వచ్చిన కొన్ని ఎలిగేషన్స్, వ్యక్తిగత ఎలిగేషన్స్లో ఆయన మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆయనకు ప్రయారిటీ తగ్గుతూ వచ్చింది ఆ పార్టీలో. మరోవైపు గంటా శ్రీనివాసరావు 2024 ఎన్నికల కంటే ముందు అయ్యన్న పాత్రుడు వర్సెస్ గంటా అన్న ఈక్వేషన్స్ కొన్ని వచ్చాయి. చాలాసార్లు గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యే అయినా ఆయన ఎక్కడ పెర్ఫామ్ చేయలేకపోయారు సరిగ్గా అంటూ కూడా అయ్యన్న పాత్రుడు చాలాసార్లు ఆయన మొహం మీద నిలదీసే ప్రయత్నం చేశారు. ఇలాంటి వాళ్ళకి పార్టీలో ప్రయారిటీ ఇవ్వద్దు అని చెప్పేసి. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్టుగా వాతావరణం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరినీ కూడా కన్విన్స్ చేశారు. ఇద్దరిని తన పర్యటనలో భాగంగా ఇద్దరిని చెరువు పక్కన నడిపించుకున్నారు, భుజాల మీద చేతులేసి. వాళ్ళ మధ్య ఎక్కడ పొరపచ్చాలు రాకుండా వాటిని కట్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. సో మొత్తానికైతే మొన్నటి ఎన్నికల సమయంలో గంటా జనసేనలోకి వెళ్తారనో, వైసీపీలోకి వెళ్తారనో చాలా సీరియస్ చర్చ జరిగింది. ఒక దశలో చిరంజీవి లైజనింగ్ చేస్తూ ఉన్నారు గంటా తరపున అనే చర్చ కూడా జరిగింది. కానీ గంటా మాత్రం టీడీపీలోనే నిలబడి ఉన్నారు ఆయన. సో మొన్నటి ఎన్నికల తర్వాత గెలిస్తే అటు అయ్యన్నకి మంత్రి రాలేదు, ఆయన్ని స్పీకర్ని చేశారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా గంటాని కూడా ఈసారికి పక్కన పెడతాం జరిగింది. ఇటు చూస్తే అవంతి శ్రీనివాస్ ఓడిపోయారు వైసీపీ నుంచి. ఇక తాను వైసీపీలో ఉన్నప్పటికీ తనకన్నా ఎంతో జూనియర్ అయిన గుడివాడ అమర్నాథ్కి జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇవ్వడాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు. పార్టీ తను తీసి పక్కన పెట్టింది, పొమ్మనకుండానే పొగబెట్టింది అని ఆలోచన చేసుకొని ఆయన వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీ పదవులకు కూడా ఆయన రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేశారు. తన లోకల్గా ఏదైతే మేయర్ పీఠం విషయంలో కూడా తన కూతుర్ని టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయించి వార్తల్లోకి ఎక్కారు ఆయన. అయితే ఆయన జనసేనలోకి వెళ్తారు, టీడీపీలోకి వస్తారని చాలా రకాలుగా ప్రచారం జరుగుతూ వస్తోంది చాలా రోజులుగా. బట్ ఆ యాక్సెసిబిలిటీ అయితే రాలేదు అవంతి శ్రీనివాస్కి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి నువ్వు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అటు మజ్జి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో బొత్స మేనడు, ఆయన తీసుకెళ్లి భీమిలి ఇన్ఛార్జ్గా పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక అవంతి వర్సెస్ గంటా అన్న ఈక్వేషన్స్ ఉన్నాయనుకుంటా ఉన్నారు అందరూ. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు తన కొడుకు రవితేజని ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు తన కొడుకుతోని. ఇక తన వారసుడు తన కొడుకే అని చెప్పేసి మొన్నే బర్త్డే రోజున అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఇటు అవంతి చూస్తే పూర్తి స్థాయిలో తన కూతురు కోసమే టీడీపీలోకి వెళ్లాలని ఆయన సీరియస్గా ట్రై చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇక వీళ్ళిద్దరూ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా ఉంటారేమో, అసలు కలవరేమో అని అందరూ అనుకున్నారు. కానీ గంటా బర్త్డే వేడుకల సమయంలో చాలా గ్రాండ్గా నిర్వహించారు ఆయన. ఇదే తాను చేసుకోబోతున్న పొలిటికల్గా లాస్ట్ బర్త్డే అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది.
సో నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి నా కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, నా వారసుడు వస్తున్నాడని కూడా అనౌన్స్ చేశారు ఆయన. ఈ క్రమంలోనే అటు అవంతి శ్రీనివాస్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. చాలా సన్నిహితంగా ఇద్దరు కలిసి పాత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ని మరోసారి వాళ్ళు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేశారు. ఒకే ఫ్రేమ్లో ఇద్దరు కేక్ తినిపించుకుంటూ ఒకే ఫ్రేమ్లో కనిపించిన తర్వాత ఆల్మోస్ట్ అవంతి టీడీపీలోకి రావడానికి ఎంట్రీ క్లియర్ అయినట్లే అన్న చర్చ కూడా జరుగుతోంది. సో పాత వైరానికి రాజకీయంగా తమ మధ్య ఉన్న పాత కక్షలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపించడం అనేది మాత్రం ఒక పాజిటివ్ వైబ్ అనుకోవాలి ఇద్దరి అనుచరుల్లో. మరి ఆ గంట దగ్గరకు అవంతి ఆ స్థాయిలో రాయబారం చేయడానికి, ఆయన టీడీపీలోకి తీసుకురావడానికి ఒకటే కారణమని కూడా చర్చ జరుగుతోంది. లెట్స్ మరి ఈ విషయంలో పాత మిత్రులు మాత్రం చేతులు కలిపి ఈ రోజున ఒకే ఫోటోలకి పోజులు ఇవ్వడం అనేది మాత్రం చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతోంది. గంటా తరహాలోనే అవంతి కూడా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని తన వారసురాలకి పట్టం కట్టే ప్రయత్నం చేస్తారా నెక్స్ట్ ఎలక్షన్ నాటికి అనేది మాత్రం ఇంకొక హాట్ టాపిక్ అయిన అంశమైంది అనుకోవాలి. మొత్తానికి వీళ్ళిద్దరూ సింగిల్ ఫ్రేమ్లో కనిపించిన తర్వాత స్థానికంగా ఇద్దరి ఫాలోవర్స్కి మాత్రం ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగజేసే అంశం అని మనం అనుకోవచ్చు.